ఇక గాంధీ భవన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో రసాభాసగా మారింది. మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే బాహాబాహీకి దిగారు నేతలు. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హాల్ హాజరీ గల్లాలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది దాడికి దారితీసింది. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొనడంతో ఈ గందరగోళం నెలకొంది. రైట్, ఒకరికొకరు కూడా అక్కడ పార్టీ అగ్రనాయకులే ఒకరినొకరు తోసుకుంటూ బాహాబాహికి దిగిన దృశ్యాలు కనబడుతున్నాయి. అక్కడే మినిస్టర్లు ఉన్నప్పటికీ కూడా మంత్రులు పొన్నం ఉన్నారు, అజారుద్దీన్ ఉన్నారు. వారిద్దరూ ఉన్నప్పుడే ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్ల స్థాయి వారు కూడా బాహాబాహికి దిగడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం రసాభాసగా ఉద్రిక్త భరితంగా మారిపోయింది. నేపథ్యంలో ఒకరికొకరు తోసేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గొడవ జరగడంతో సమావేశాన్ని ముగించుకుని అక్కడి నుంచి పొన్నం ప్రభాకర్ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. అటు నాంపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ అయిన అజారుద్దీన్ ని కార్వాన్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ఉస్మాన్ హాల్ హజారీ తోసేసినటువంటి దృశ్యం కూడా మనకు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక్కసారిగా ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొనడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి. అటు అజారుద్దీన్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అల్ హజారీ వినకుండా భారీ స్థాయిలోనే ఆయన ఉధృతికి పరిస్థితికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. మంత్రులు దురుసుగా అటు నాంపల్లి కంటెస్టెంట్ అజారుద్దీన్ ని తోసేసినటువంటి ఫిరోజ్ ఖాన్ ని తోసేసినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, అసలు గాంధీ భవన్ లో ఏం జరిగింది? పార్లమెంట్ సమీక్ష సమావేశంలో రసాభాసకు ప్రధాన కారణం ఏంటి? ఎస్ సునీల్, గాంధీ భవన్ లో ఈరోజు హైదరాబాద్ పార్లమెంటుకి సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రులు అజారుద్దీన్ కానీ, అదేవిధంగా ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ కానీ, ప్రభుత్వ సలహాదారు విహెచ్, ముఖ్యమైన నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎస్ఐఆర్, కేంద్రం చేపట్టిన ఏదైతే ఎస్ఐఆర్ ఉందో ప్రత్యేక ఓటర్ జాబితాకు సంబంధించిన దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓట్ల విషయంలో అవలంబించే విధానాలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ అనుభూతి పరుల ఓట్లు పోకుండా ఈ విధంగా కాపాడుకోవాలనే దానిపైన సంబంధించి కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం మొదట్లో స్టార్టింగ్ కాసేపటికే ఇద్దరి మధ్య ముఖ్యమైన నేతలు నాంపల్ నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా కార్వాన్ నుంచి పోటీ చేసిన ఉస్మాన్ మీర్ అలీ ఖాన్ మధ్యలో వివాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇద్దరు నేతలు కూడా ఒకరికొకరు ప్రోటోకాల్ విషయానికి సంబంధించి అక్కడ కూర్చునే ప్లేస్ విషయంలోనే మేము ముందు కూర్చుంటామనే దానిపైన ఇద్దరి మధ్యలో కూడా మొదటి నుంచి కూడా కాస్త మనస్పర్ధలు ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఫిరోజ్ ఖాన్ సంబంధించి మాట్లాడే సందర్భంలో కూడా ఉస్మాన్ కూడా ఒకటేసారిగా లేచి ఫిరోజ్ ఖాన్ పైనకి దూకుడుగా వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా ఒకరికొకరు మాట అనుకోవడంతో పాటు ఫిరోజ్ ఖాన్ పైన చేయి చేసుకున్నాడు. ఫిరోజ్ ఖాన్ కూడా కింద పడ్డారు. వెంటనే అతన్ని ఫిరోజ్ ఖాన్ ను ఫిరోజ్ ఖాన్ కింద పడి ఆయన చేసే ప్రయత్నంలో కూడా కాంగ్రెస్ నేతలు అప్పుడే అక్కడే ఉన్న నేతలంతా కూడా కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కానీ, అదేవిధంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వెంటనే అడ్డుకొని ఈ ప్రయత్నం ఓరిపై ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నాన్ని వెంటనే ఆపడం జరిగింది. ఈ తర్వాత దీనికి సంబంధించి కూడా విహెచ్, ప్రభుత్వ సలహాదారు విహెచ్ కూడా వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఉస్మాన్ మనుషులంతా కూడా మళ్ళీ విహెచ్ వద్ద కూడా దాడి చేసే ప్రయత్నానికి వెళ్తున్న నేపథ్యంలో నేతలంతా కూడా అడ్డుకొని సర్ది చెప్పడం జరిగింది. ఈ ఘటన ఒక్కసారిగా చోటు చేసుకోవడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని కొట్టుకునే పరిస్థితి రావడంతో పొన్నం ప్రభాకర్ కూడా ఒకసారిగా హఠాత్ పరిణామానికి చోటు చేసుకున్న పరిస్థితి నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ కూడా కాస్త నిర్ఘాంతపోయిన పరిస్థితి ఉంది. వెంటనే ఈ పరిణామం నేపథ్యంలో ఒకరికొకరు చెప్తే కూడా వినే పరిస్థితిలో నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టు కూడా పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇది కేవలం ఎస్ఐఆర్ కోసం ఏర్పాటు చేసిన సమావేశం కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. బూత్ లెవెల్లో సంబంధించి నేతలంతా కూడా వారి జాగ్రత్తల్లో ఉంటూ
ఓట్లు విషయానికి సంబంధించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ కూడా వాటిని నిలువరించే ప్రయత్నం చేయాలంటూ కూడా ముగిసే ప్రయత్నం చేశారు. వెంటనే మళ్ళీ విహెచ్ మైక్ తీసుకొని సమావేశం చిన్న గలాట జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఆగడం కాదు, దీన్ని చిన్న చిన్న మనస్పర్ధలు అనేటివి కామన్గా జరుగుతుంటాయి కాంగ్రెస్ పార్టీలో, వీటిని పక్కన పెట్టి కార్యక్రమాన్ని ముందు కొనసాగించాలంటూ కూడా విహెచ్ మాట్లాడుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. చెప్పండి సునీల్. ప్రతాప్, అయితే చూస్తున్నాం అక్కడ చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు, రాజ్యసభ సభ్యులు కనబడుతున్నారు, సీనియర్ నాయకులు విహెచ్ కనబడుతున్నారు, అటు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. సో అంతమంది నాయకులు ఉన్నప్పటికీ వారందరూ కూడా సరిచెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా హల్లు ఇనకపోవడానికి కారణం ఏంటి, అల్హజారీ వెనకపోవడానికి కారణం ఏంటి, అండ్ అలాగే అసలు ఈ ప్రోటోకాల్ అంశం ఎవరి మధ్య తలెత్తింది? అజారుద్దీన్ మినిస్టర్ అక్కడ ఉన్నారు, అయితే ఫిరోజ్ ఖాన్ని చాలా వేగంగా దురుసుగా తోసేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఫిరోజ్ ఖాన్ మీదే ఎక్కువగా వారందరూ కూడా ఈ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. వారి మధ్యన వివాదం తలెత్తింది, అసలు కారణం ఏంటి, మూల కారణం? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫిరోజ్ ఖాన్ కాస్త దూకుడుగా ఉంటాడు. ఈ విషయానికి సంబంధించి ఫిరోజ్ ఖాన్ విషయంలో ఉస్మాన్ ఖాన్ కానీ మిగతా నేతలకంతా కూడా కాస్త వారికి గ్రూప్ తగాదాలు ఉన్న పరిస్థితి ఉంది. ఈ విషయానికి సంబంధించి కూడా కార్వాన్ నుంచి పోటీ చేసిన ఉస్మాన్ ఖాన్, ఇదే విధంగా ఫిరోజ్ ఖాన్కి సంబంధించి ప్రోటోకాల్ విషయంలో కూడా ఇద్దరు కూడా నేతలు తరచూ వివాదాన్ని చోటు చేసుకున్న పరిస్థితి. ఈ రోజు కూడా ఈ సమావేశంలో ముందుగా కూర్చుంటాం అనే దానికి సంబంధించి చైర్ విషయంలోనే చిన్న మొదటిగా స్టార్ట్ అయిన అంశానికి సంబంధించి గతంలో జరిగిన అంశాలు కూడా ఒకసారిగా గుర్తుకు తెచ్చుకొని ఒకరికొకరు కూడా మాట పెరుగుతూ ఒకసారిగా ఫిరోజ్ ఖాన్ పైన కూడా చేసుకున్నారు. అక్కడ నేతలంతా కూడా ఒకసారిగా ఈ ఊహించని పరిణామం అంతా కూడా అందరు దగ్గరగా కూర్చున్న ఒక రౌండ్ టేబుల్ సమావేశంలాగా అందరూ కూడా కూర్చున్న సందర్భంలో అందరూ మాట్లాడుతున్న స్టార్ట్ అయిన కాసేపటికి వెంటనే ఈ అంశం మొదటిగా జరగడంతో ఒక్కసారిగా నేతలు ఒకరు చేసుకున్న నేపథ్యంతో నేతలంతా కూడా ఒక్కసారిగా హఠాత్ పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి నేతలంతా కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. అసలు సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. మెట్టు సాయి కానీ బల్మూరి వెంకట్ అందరూ కూడా, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు, అజారుద్దీన్ కానీ వీళ్ళంతా కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నేతలు ఒకరికొకరు మాట వినకుండా కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఒకరి దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని కూడా ముగిస్తున్నట్టు కూడా పొన్నం ప్రభాకర్ చెప్పినప్పటికీ కూడా తర్వాత విహెచ్ దీన్ని జోక్యం చేసుకొని ఇటువంటి ఘటనల పట్ల కూడా వారి పైన నేతలపై అందరిపైన కూడా సీరియస్గా కామెంట్ చేస్తూ కూడా వాటిని అందరూ సర్ది చెప్పి ప్రయత్నం చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంద్రభవన్లో జరుగుతున్న సమావేశానికి సంబంధించి డోర్లు క్లోజ్ చేసి అందరినీ కూడా సర్ది చెప్పి ఒకరికొకరు దూరంగా కూర్చోబెట్టి నేతలైతే ప్రజెంట్ విహెచ్ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఎవరు జరుగుతున్నా కూడా ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కూడా పీసీసీ దృష్టికి తీసుకెళ్లి కఠినమైన యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి మరోసారి కూడా తప్పిదాలు జరగకూడదు అని చెప్పేసి కూడా గతంలో మల్లురవి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గోషామాల నేతలంతా కూడా ఏ విధంగా గొడవపడిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి తరచుగా ఇలాంటి పరిస్థితులు తలెత్తున్న నేపథ్యంలో ఎవరు ఇలాంటి క్రమశిక్షణ దాటి చర్యలు చేస్తున్నా కూడా వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి విహెచ్ డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా పీసీసీ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. కాబట్టి ఈ అంశం అంటే గతంలో నుంచి కూడా జరుగుతున్న ఫిరోజ్ ఖాన్ కానీ ఉస్మాన్ కు సంబంధించిన ఇష్యూ మొదటి నుంచి కూడా ఇద్దరి మధ్యలో జరుగుతుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా పీసీసీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మనం సర్దుబాటు చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. సునీల్. ఓకే ప్రతాప్, అయితే ఈ గందరగోళానికి ప్రస్తుతానికి ఇంకా కూడా అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అంటే పరిస్థితులు సద్దుమణిగాయా లేదు? ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రతాప్, సో గాంధీ భవన్లో మరొకసారి దీనికి సంబంధించి మీటింగ్ అప్పుడే జరిగే పరిస్థితి కనబడుతుందా? సునీల్, ఈ సమావేశాన్ని పూర్తిగా ఎస్ఐఆర్ కోసమే ఏర్పాటు చేసిన సమావేశం. అయితే ఈ గొడవ జరగడంతో ఎక్కడ ఏం మాట్లాడకుండా ముగిద్దామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని ముగిస్తున్నానని చెప్పి ఆయన వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ వెంటనే విహెచ్ జోక్యం చేసుకొని వెంటనే వెళ్ళిపోవడం కరెక్ట్ కాదంటూ కూడా పొన్నం ప్రభాకర్ను వారించి పొన్నం ప్రభాకర్ను కూడా కూర్చోబెట్టడం జరిగింది. ప్రజెంట్ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. పొన్నం ప్రభాకర్ను కూడా వెళ్ళనీయకుండా విహెచ్ ఆపి మీటింగ్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేతలు ఎవరైతే గొడవకు దిగిన వారు ఉన్నారో వారందరిపైన కూడా విహెచ్ చాలా సీరియస్గా కామెంట్ చేస్తున్నారు. అందరినీ కూడా వెంటనే అంటే వాళ్ళని కూల్ డౌన్ చేసేసి నేతలంతా కూడా వెంటనే వారిని కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎస్ఐఆర్ విషయంలోనే కేవలం ఈ మీటింగ్ పెట్టాం, ఇతరత్ర అంశాలకు ఏదానికి కూడా కాదంటూ కూడా పొన్నం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తర్వాత దీనికి సంబంధించి కూడా విహెచ్ మాట్లాడుతున్నారు. విహెచ్ మాట్లాడిన తర్వాత మరోసారి కూడా మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడి కంక్లూడ్ చేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఎస్ఐఆర్ సంబంధించిన మీటింగే కాబట్టి ఫర్దర్గా దీనికి సంబంధించి పిసిసి చీఫ్ ఇచ్చిన ఒక కాల్ ఫర్ ఏదైతే ఉందో ప్రతి పార్లమెంట్కి సంబంధించి ప్రతి జిల్లాకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎస్ఐఆర్ విషయంలో కూడా మీటింగ్స్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా అలర్ట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే కాల్ ఫర్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన మీటింగ్ జరుగుతుంది. కాబట్టి కేవలం ఎస్ఐఆర్ విషయంలో పెట్టిన ఈ మీటింగ్ సంబంధించి మరి నెక్స్ట్ దీనికి అంటే నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఫర్దర్గా నిర్వహించడానికి ఎలాంటి స్కోప్ లేదు. కాబట్టి ఎల్లుండి మరోసారి పిఎస్సి సమావేశం ఉంటుంది. పిఎస్సి సమావేశంలో ఇవన్నిటి కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. కంప్లీట్ చేయాలని ఒక దిశానిర్దేశం
ఉంది కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా మళ్ళీ ఎల్లుండి పిసిసి చీఫ్ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పిఎస్సి సమావేశం ఉంటుంది కాబట్టి ఆ సమావేశంలో కూడా ఇలాంటి అంశాలు కూడా మరోసారి చర్చకు వచ్చి క్రమశిక్షణ దాటి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారిపైన కూడా కఠినంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా సీనియర్ నేతలు చెప్తున్నారు సునీల్. రైట్, అయితే క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మల్లు రవి కూడా దీనికి సంబంధించి మరొకసారి మీటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన మొత్తం విచారణ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే అది ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం గాంధీ భవన్లో మీటింగ్ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. అటు సీనియర్ నేత విహెచ్ని కూడా బాహాబాహికి వెళ్ళి ఆయన మధ్యలో వారించే ప్రయత్నంలో ఆయన మీద కూడా కాంగ్రెస్ నేతలు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. సో దానికి సంబంధించి అయినప్పటికీ కూడా విహెచ్ మీటింగ్ ని కొనసాగిస్తున్నారు అంటే విహెచ్ దీనికి సంబంధించి ఎస్ఐఆర్ సమావేశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారని అనుకోవాలి. ఎస్ సునీల్, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎస్ఐఆర్ విషయంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కానీ పశ్చిమ బెంగాల్ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు తొలగించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఓట్లు తొలగించడం వల్లనే అంటే పశ్చిమ బెంగాల్లో దాదాపు 91 లక్షల ఓట్లు తొలగించడం వల్లనే అక్కడ టీఎంసీ అధికారం కోల్పోయి బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అదే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. ఈ అంశానికి సంబంధించి అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న చోట ఓటు చోరీ అంశాలు ఇప్పటికే రాహుల్ గాంధీ గతంలో చెప్పారు. కాబట్టి ఈ ఓటు అనేది చాలా కీలకం. ముఖ్యంగా ప్రభుత్వాలు నిలబడాలన్నా ప్రభుత్వాలు పడిపోవాలన్న ప్రధానమైన కారణం ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఓటు ప్రజాస్వామ్యానికి కీలకమైన మెట్టు. కాబట్టి ఓటును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఓట్లను తొలగించే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అడ్డుకట్ట వేయాలి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి సంబంధించిన సానుభూతి పట్ల ఓట్లు తొలగించారు. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పట్ల ఓటు తొలగించకుండా అంటే ఓట్లు పోకుండా చూసుకోవడానికి ప్రత్యేకమైన కార్యాచరణ చేసుకోవాలి. ఒక బిఎల్ఏ ప్రతి బూత్కు సంబంధించి ఒక ఏజెంట్కి సంబంధించి వారంతా కూడా ఒక కార్యాచరణ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ చేస్తుంది. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఎల్లుండి పిఎస్సి సమావేశం కూడా ప్రధానంగా ఈ అంశాన్ని ఫోకస్గా పెట్టుకొని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే పిఎస్సి సమావేశంలో కూడా ప్రధానంగా ఎస్ఐఆర్కి సంబంధించిన అంశాలపైనే ఫోకస్ పెడుతూ కూడా ఎల్లుండి జరిగే సమావేశంలో పిసిసితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులంతా కూడా పార్టిసిపేట్ చేసి అంశంపైనే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.